ఆర్గాన్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా చేర్యాల రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చేర్యాల మండల కేంద్రం నుండి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చేర్యాల ప్రజల చిరకాల వాంఛ అయిన రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటం ఆగదని, నిర్వహించే పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. అఖిల పక్షాలు కలిసి వెళ్ళడం జరుగుతుంది. మరి చేర్యాలకు అన్ని అంగులు ఉన్నప్పటికీ కూడా మరి రెవెన్యూ డివిజన్ను ప్రకటించకపోవడము మా చేర్యాల ప్రాంతవాసులు చేసుకున్న దురదృష్టము. మరి ఎంబడే గవర్నమెంట్ ప్రభుత్వం దిగొచ్చి చేర్యాల రెవెన్యూ డివిజన్ను ప్రకటించాలని చెప్పి మేము అఖిల పక్షంగా డిమాండ్ చేస్తాం. సౌలభ్యం కోసం ఆనాడు ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలు 10 జిల్లాల్ని 33 జిల్లాలుగా చేస్తే మన చేర్యాల సిద్దిపేట దగ్గర ఉంది కాబట్టి మనకు చాలా కాలం నుంచి జరుగుతున్న అన్యాయానికి బదులుగా మన ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తారని ప్రజలంతా కూడా ఆశించారు. కానీ మనం అనుకున్నట్టుగా అది సాధ్యపడలేదు. దానికి నిరసనగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఇది ఎప్పుడు ఇట్లాగే వెనుకబడిపోవన్నా, ఒకప్పుడు కాన్స్టిట్యున్సీగా 50 సంవత్సరాలు వర్ధిల్లిన కాన్స్టిట్యున్సీని నాశనం చేసి ఇచ్చిండ్రు. తర్వాత రెవెన్యూ డివిజన్ ఇస్తేనన్నా కొంత మళ్ళీ తిరిగి మన అస్తిత్వాన్ని కాపాడుకుంటామనే భావనతో ప్రజలంతా కూడా గత 8 సంవత్సరాలుగా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తే వస్తుందని మనం ఆశపడ్డాం. ఇదే సందర్భంగా గతంలో 2023లో ఎలక్షన్ జరిగినప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఎవరి ప్రభుత్వం ఏర్పడితే వారు రెవెన్యూ డివిజన్ చేస్తానని ప్రకటన చేయడం జరిగింది. కానీ మనం ఒక సంవత్సరం కూడా అందరం కూడా ఆగాం. తొందరపడి ఏదైనా గవర్నమెంట్ కొంత వెసులుబాటు ఇవ్వాలి, కొంత టైం ఇస్తే చేస్తారనుకొని ఆగితే 1 ఇయర్ వరకు ఆగితే కూడా మన కళ నెరవేరలేదు. కాబట్టి తిరిగి అన్ని పార్టీలను కలిపి ఖచ్చితంగా ఉద్యమం చేసుకొని